చేతమా అయ్యా, ఈ ఉదయకాల సభలో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధానములో ఉంటున్నప్పుడు మరియా పాడుచున్న గీతము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మనలను మనం స్వయపరిశోధన చేసుకొని ఫరో వలె కఠినమైన హృదయం వద్దు, సౌలు వలె దేవుని యొక్క స్వరానికి అవిధేయతను చూపించద్దు. మనం లోబడి ఉందాం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండడి. ఆయనకి ఏ మనసు? తన శిష్యుల యొక్క పాదములు కడిగిన మనసు. ఆయనకి ఏ మనసు? ఏ ఆపదలో ఉన్నప్పటికీ కూడా వారికందరి కొరకు ప్రార్థన చేసే మనసు, వారందరికీ స్వస్థతను అనుగ్రహించే మనసు, వారికందరికీ దేవుని యొక్క వాక్యమును బోధించే మనసు. ఇంకేం మనసు? తన్ను తాను సిలువ మరణమునకు రిక్తునిగా అప్పగించుకునే మనసు. ఇంకేం మనసు? తన ఆఖరి చుక్క రక్తమును మానవ జాతి యావత్తు కొరకు కార్చిన మనసు. ఇంకేం మనసు? ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆయన మీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేయించున్నాడు. ఇప్పుడు ఈ క్షణం 2026 సంవత్సరాల క్రితం జరిగింది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, అయ్యా అమ్మా, ఇప్పుడు కూడా మీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఆ కారణమును బట్టి అటువంటి మనస్సును పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు అనుగ్రహించాలని ఆశపడుతున్న వారందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా?